నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ కాలపరిమితి కుదింపుపై హైకోర్టు స్టే 2 రోజుల్లో రిజర్వేషన్లు షెడ్యూల్ ఖరారు చేయాలని ఆదేశాలు హైకోర్టు తీర్పుపై తెలంగాణ సర్కార్ ఉన్నత స్థాయి సమీక్ష న్యాయస్థానం ఆదేశాల మేరకే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తెలంగాణలో 3 ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు పునాది ములుగులో ఉద్యాన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన కేసీఆర్ రాధామోహన్ సింగ్ అమరావతి నిర్మాణానికి బలవంతపు వసూళ్లు లేవన్న చంద్రబాబు స్వచ్ఛంద విరాళాలను మాత్రమే సేకరిస్తున్నామని స్పష్టీకరణ దక్షిణ మధ్య రైల్వే భేటీలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల నిరసన సమావేశాలతోనే సరిపెడుతున్నారని ఆగ్రహం అర్థాంతరంగా నిష్క్రమణ పఠాన్కోట్ ఉగ్రదాడి వెనుక జైషే మహమ్మద్ కేంద్రానికి నిఘా వర్గాల నివేదన ముష్కర్లపై చర్యల ఆధారంగానే చర్చలుంటాయన్న విదేశాంగ శాఖ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లుల ఆమోదం కోసం కేంద్రం కసరత్తు మద్దతివ్వాలని సోనియాతో సమావేశంలో వెంకయ్య విజ్ఞప్తి భారత మార్కెట్లకు మరోసారి చైనా మందగమనం దెబ్బ ఏడాదిన్నర కనిష్ట స్థాయికి సెన్సెక్స్ ఒక్కరోజే 555 పాయింట్లు పతనం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలకు ఎల్లుండిలోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని తెలంగాణ ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. రిజర్వేషన్లు ఇంకా ఖరారు చేయనందున గడువు పెంచాలని కాంగ్రెస్ నేత మరి శశిధర్రెడ్డి వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు రిజర్వేషన్లు ఎప్పుడు ఖరారు చేస్తారని తెలంగాణ సర్కార్ని ప్రశ్నించింది. ఎల్లుండిలోగా ఖరారు చేస్తామన్న తెలంగాణ ఏజీ వాంగ్మూలాన్ని నమోదు చేసిన కోర్టు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లోగా పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయగలరని తెలంగాణ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. గరిష్టంగా 31 రోజుల సమయం కావాలని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది చెప్పగా శనివారంలోపు రిజర్వేషన్లు ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో విధించిన గడువును సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన 31 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది. అటు ఎన్నికల షెడ్యూల్ కుదింపుపై రఘునందనరావు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు 15 రోజులకు కుదిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేసింది. పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి చట్ట సవరణ చేసే అధికారం ఉందా లేదా అనే అంశంపై సంక్రాంతి తర్వాత సమగ్ర విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది. ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ లో 20 రోజులు ఉన్న దాన్ని 6 రోజులు తగ్గించడానికి ఇచ్చిన జీవోని సస్పెండ్ చేయడం జరిగింది. శనివారం లోపల మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి ఆ బీసీ రిజర్వేషన్ అని వాట్స్ అవన్నీ పబ్లిసైజ్ చేయాలని చెప్పారు. ఇతర పార్టీలకు సమయం ఇవ్వకుండా వారికి రిజర్వేషన్స్ అన్ని ముందే తెలుసు, ఇతర పార్టీకి తెలవకుండా ఉండాలి, చివరిదాకా అదే విధంగా పెట్టాలని చేసినటువంటి కుట్రను మేము విజయవంతంగా అడ్డుకోగలిగినామనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తున్నాను. గ్రేటర్ ఎన్నికలపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయస్థానం తీర్పును గౌరవిస్తామని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన 21 రోజుల్లో పోలింగ్ జరపాలని న్యాయస్థానం భావించిందన్న ఆయన ప్రభుత్వానికి ప్రజలకు 3 రకాల ఇబ్బందులు తొలగించేందుకే ఎన్నికల ప్రక్రియ కుదించాలని భావించినట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు 1,00,000 మంది ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి ఉంటుందన్న కేసీఆర్ వారు నెల రోజులు ఎన్నికల విధుల్లో ఉంటే పరిపాలనా అభివృద్ధి కుంటుపడుతుందని వ్యాఖ్యానించారు. ప్రజల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రక్రియ గురించి ఆలోచన చేసినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో 3 ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు పునాది రాయపడింది. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో మెదక్ జిల్లా ములుగులో ఉద్యాన విశ్వవిద్యాలయంతో పాటు దక్షిణ భారతదేశంలోనే 2వ అటవీ కళాశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫ్రూట్స్ సంస్థలకు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు కరువు సాయం వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా కేంద్రాన్ని కోరారు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలకు కేంద్రం ఉదారంగా తన వంతు సాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ ను కోరారు. మెదక్ జిల్లా ములుగులో కేంద్ర మంత్రితో కలిసి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం అటవీ కళాశాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన భూసార పరీక్షల ఆవశ్యకతను తెలిపిన కేంద్ర మంత్రి రాధామోహన్ కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. कि आंध्र के अंदर एक एग्रीकल्चर यूनिवर्सिटी और तेलंगाना के अंदर एक हॉर्टिकल्चर यूनिवर्सिटी की स्थापना की जाएगी और उसी बजट में ही
तुरंत 200 करोड़ रुपए का प्रावधान किया गया। 10 करोड़ तो उसी वर्ष निर्गत हो गया था और इस वर्ष 37.5 करोड़ रुपया आ गए हैं। और मैं आपको विश्वास दिलाना चाहता हूं कि 9 वर्ष के प्रथम महीना के अंत तक निश्चित रूप से शेष राशि भी आपको पहुंच जाएगा और फिर अगले वर्ष भी ये जारी रहेगा। నాబార్డు రుణంతో చేపట్టిన 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణానికి కేంద్రం తరపున ఆర్థిక సాయం చేయాలని కోరిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దడానికి విత్తన పరిశోధనా కేంద్రం కేటాయించాలని గ్రీన్ హౌజులకు ప్రోత్సాహం అందించాలని కేంద్ర మంత్రిని అభ్యర్థించారు। एक चीज रह गई थी, वो भी आपने घोषणा किया है, जो सूखा पड़ा हुआ है उसके लिए जो राहत किसानों को केंद्र सरकार की तरफ से मिलना चाहिए, वो भी जल्द से जल्द एक ही हफ्ता के अंदर आप दिल्ली से घोषणा करेंगे। इसके लिए मैं आपको धन्यवाद देता हूं। जितना जल्दी कर सके हो सके उतना जल्दी उसका घोषणा की जाइए ताकि किसान को थोड़ा आत्मविश्वास मिले और वो अपने जगह संभल के रहे। ఉద్యాన విశ్వవిద్యాలయంలో జరిగే పరిశోధనలు రైతులకు ఉపకరిస్తాయని కేసీఆర్ అన్నారు। గజ్వేల్ ప్రజల కోసం వంటిమామిడి మార్కెట్లో శీతల గిడ్డంగి నిర్మించనున్నట్లు తెలిపిన కేసీఆర్ ఏప్రిల్ 30 నుంచి నల్లాల ద్వారా ఇంటింటికి తాగునీరు ఇస్తామని ప్రకటించారు। అమరావతి నిర్మాణానికి బలవంతపు విరాళాలు సేకరిస్తున్నామనే ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబు కొట్టిపారేశారు। రాజధాని నిర్మాణంలో అందరికీ భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే విరాళాలు సేకరిస్తున్నామని చిత్తూరు జిల్లాలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు స్పష్టం చేశారు। ఇదే సమయంలో తిరుపతి నగర అభివృద్ధికి 137 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేశారు। చిత్తూరు జిల్లాలో నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యాలను మరోసారి వివరించారు। 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రథమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించిన ఆయన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధి దిశగా ముందుకెడతామన్నారు। అమరావతి నిర్మాణానికి సాయం అందించిన కొంతమంది విద్యార్థులను ప్రశంసించిన చంద్రబాబు రాజధాని నిర్మాణానికి సేకరిస్తున్న విరాళాలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు। కొంతమంది మాట్లాడుతున్నారు, కోర్టు కూడా వెళ్ళి మనం ఏదో తప్పుడు పనులు చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు। మనం కట్టేది ప్రజా రాజధాని, ఇలాంటి భావి తరాల పిల్లల కోసం నిర్మించే రాజధాని, అందరి భాగస్వామ్యం ఉండాల్సిన అవసరం ఉంది। నేను ఎక్కడా బలవంతం చేయలేదు, స్వచ్ఛందంగా మీరు ముందుకు రండి, మీకు తోచిన విధంగా భాగస్వాములు కండి, ఇది నాది అనే భావన మీకు రావాలి। ఇదే సమయంలో సంక్షేమ పథకాల అమలు తీరుపై లబ్ధిదారులతో ముచ్చటించిన చంద్రబాబు తిరుపతి డ్వాక్రా సంఘాలకు చంద్రన్న చేయూత కింద 21 కోట్ల ఆర్థిక సాయం అందించారు। తిరుపతిని మహానగరంగా అభివృద్ధి చేస్తామన్నారు। తిరుపతి, రేణిగుంట, కాళహస్తి, చంద్రగిరి ఏరియా తీసుకుంటే 100 చెరువులు ఉన్నాయి। తిరుపతి సిటీని సిటీ ఆఫ్ లేక్స్ గా తయారు చేయాలని నా ఆలోచన। ఆ చెరువులు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే తిరుపతికి ఒక నూతనమైన కళ వస్తుంది। రాష్ట్రంలో 3 సిటీలు, ఒకటి తిరుపతి సిటీ ఆఫ్ లేక్స్, అమరావతి మన రాజధాని సిటీ ఆఫ్ కెనాల్స్, విశాఖపట్నం సిటీ ఆఫ్ బీచెస్, దీన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది। తిరుపతిలో 137 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడంపై అధికారులతో సమీక్షించారు। తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు, పోలవరం ముంపు గ్రామాల సమస్యలపై ఇరు రాష్ట్రాల అంగీకారంతో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది। ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు, తెరాస ఎంపీలు, న్యాయశాఖ కార్యదర్శి, పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శితో చర్చించి 3 సమస్యలపై ఓ అభిప్రాయానికి వచ్చారు। ఇరు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల సంఖ్య పెంపుపై అటార్నీ జనరల్ సలహా తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించారు। తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజ్యసభ ఎంపీలు ఏపీకి, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీలు తెలంగాణకు కేటాయించడంతో స్థానిక సంస్థల్లో వారు భాగస్వామ్యం కావడానికి ఏర్పడిన ఇబ్బందులపైన చర్చించారు। రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుంటే ఎక్కడి ఎంపీలు అక్కడి స్థానిక సంస్థల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని అధికారులు సూచించగా ఇరు రాష్ట్రాల సమస్యలపై వీలైనంత సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని వెంకయ్య తెలిపారు। ప్రాజెక్టు యొక్క దృష్ట్యా ఆంధ్ర ప్రాంతంలో కలుపుతూ ఆర్డినెన్స్ అతను చట్టం పాస్ చేసినప్పుడు కొన్ని గ్రామాలు, ముఖ్యంగా 5 గ్రామాలు ఇంకొక రాష్ట్రం నుంచి అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది। అందుకని వాళ్ళు మమ్మల్ని తెలంగాణలోనే ఉంచండి అని కోరుతున్నారు। సహేతుకంగా అనిపిస్తూ ఉంది చూడడానికి। సో దాని విషయం చర్చిస్తే వాళ్ళు ఏమన్నారంటే, న్యాయశాఖ ఏం చెప్పిందంటే, ఈ విషయం 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరిస్తే చట్టంలో మార్పు చేద్దామా, లేకపోతే డిఫికల్టీస్ రిమూవల్ ఆర్డర్ అని ఉంటుంది, దాని కింద ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చా అనే విషయం పరిశీలించాలనేది ఇవాళ ఈ అధికారులతో చర్చ తర్వాత మేము తీసుకుంటే నిర్ణయం। జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ వ్యవస్థాపకుడు ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఇక లేరు। అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్లో 15 రోజుల నుంచి చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం 7:30 గంటలకు తుదిశ్వాస విడిచారు। డిసెంబర్ 24న జ్వరం, మెడనొప్పి సమస్యలతో ఎయిమ్స్లో చేరిన ఆయనకు
సిపిసిస్, న్యూమోనియా సమస్యలున్నట్లు గుర్తించిన వైద్యులు వెంటిలేటర్ పైనే చికిత్స అందించారు. సయీద్ రక్తంలో ప్లేట్లెట్స్ ప్రమాదకర స్థాయికి దిగజారగా ఆయన కోలుకోలేకపోయారు. 79 ఏళ్ల సయీద్కు భార్య, 3 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సయీద్ భౌతికాయాన్ని ఢిల్లీ నుంచి శ్రీనగర్ తరలించే సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. అనంతరం శ్రీనగర్ తరలించిన ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం శ్రీనగర్ విమానాశ్రయంలో కాసేపు ఉంచారు. ఆ తర్వాత ఆయన పూర్వీకుల స్థలమైన బిజ్బెహరా వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. సయీద్ మృతిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంతాపం ప్రకటించారు. జమ్మూ కశ్మీర్లో వారం రోజులు సంతాప దినాలు ప్రకటించారు. ముఫ్తీ మహమ్మద్ సయీద్ మృతితో జమ్మూ కాశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ బాధ్యతలు చేపట్టనున్నారు. మరో 10 రోజుల్లో కశ్మీర్ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ ముఫ్తీని తమ నేతగా ఎన్నుకుంటూ పీడీపీ శాసనసభ పక్షం కశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను కలిసి లేఖ అందజేసింది. ఆమెను తమ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు పీడీపీ నేతలు తెలిపారు. కశ్మీర్ ప్రభుత్వానికి నేతృత్వం వహించేందుకు మెహబూబాయే సరైన వ్యక్తి అని గతంలో ముఫ్తీ మహమ్మద్ సయీద్ కూడా చెప్పినట్లు పీడీపీ నేతలు గుర్తు చేశారు. మెహబూబా నియామకంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పీడీపీ మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. మెహబూబా ప్రభుత్వ పగ్గాలు చేపడితే జమ్మూ కశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందనున్నారు. పాకిస్తాన్కు చెందిన తీవ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజర్, అతడి సోదరుడు అబ్దుల్ రవూఫ్ అస్ఘర్ సహా మరో 2 పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడికి కుట్రదారులని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. లాహోర్ సమీపంలో దాడికి కుట్రను రచించినట్లు ఆధారాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అజర్, రవూఫ్, అష్ఫాక్ ఖాసిమ్లకు సంబంధించిన ఆధారాలు, సంభాషణల డేటాను దౌత్య మార్గంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు నాసిర్ ఖాన్ జంజువాకు పంపినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఆ నలుగురిపై పాక్ తీసుకునే చర్యల ఆధారంగానే తదుపరి దఫా శాంతి చర్చలు ఆధారపడి ఉంటాయని పొరుగు దేశానికి భారత్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆ నలుగురిని సమగ్ర దర్యాప్తు నిమిత్తం తమకు అప్పగించాలని కేంద్రం కోరుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 15న ఇస్లామాబాద్లో జరగాల్సిన ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలపై సందిగ్ధత నెలకొంది. నలుగురు నిందితుల్లో ఒకరైన రౌఫ్ 1999లో కాఠ్మండూలో ఎయిర్ ఇండియా విమానం హైజాక్ చేసిన కుట్రకు ప్రధాన సూత్రధారని తెలుస్తోంది. విమానం హైజాక్ చేసి కాందహార్ తరలించిన తీవ్రవాదులు బదులుగా రౌఫ్ సోదరుడు అజార్ సహా 3 కరడుగట్టిన తీవ్రవాదుల్ని విడిపించుకున్నారు. పఠాన్కోట్ వైమానిక స్థావరంలో ఉగ్రదాడికి బాధ్యులను శిక్షించే అంశంపై పాక్ స్పందనను అనుసరించే ఆ దేశంతో ద్వైపాక్షిక చర్చల ప్రక్రియ ఉంటుందని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ఆ విషయంలో పాక్ ప్రధాని భారత్కు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని విశ్వసిస్తున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ విశ్వాసం వ్యక్తం చేశారు. దాయేది దేశం తీసుకునే నిర్ణయాలపైనే ఈ నెల 15న జరగాల్సిన పాక్ భారత్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం ఆధారపడి ఉంటుందన్నారు. A hand of friendship to Pakistan, but we will not countenance cross-border terrorist attacks. As far as we are concerned, the ball is now in Pakistan's court. The immediate issue in front of us is Pakistan's response to the terrorist attack and the actionable intelligence that has been provided to it. The Pakistani Prime Minister promised us prompt and decisive action. We now await that prompt and decisive action. We are not imposing any deadline. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ తరపున పంపాల్సిన ప్రతిపాదనలు తీసుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు విజయవాడలో నిర్వహించిన సమావేశంలో తెలుగుదేశం ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం గుప్తా తీరును నిరసిస్తూ 6 ఎంపీలు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. రాజధాని అమరావతిని దేశంలోని ఇతర నగరాలతో అనుసంధానించే ప్రాజెక్టులను చేపట్టాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. జంక్షన్స్లో బాగా పబ్లిక్ క్రౌడ్ ఉన్నటువంటి రష్గా ఉండేటువంటి దానికి ఒక ట్రైన్ ఆపే పరిస్థితి కూడా ఈరోజు మాకు కలగలేదు. కానీ మరి జీఎం గారి పరిధిలో ఉన్నటువంటి అంశాలను కూడా వీళ్ళు చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏ రకంగానే ఏదో కాఫీ టీలు దాకా వచ్చినట్టుగా ఉంది తప్ప మాకు ఉపయోగకరంగా కనిపించలేని పరిస్థితి ఈ మీటింగ్. ఇవాళ జీఎం గారిని ఒక కొత్త రైలు కావాలంటే ఆయన ఇచ్చేటువంటి పరిస్థితులు లేడు, కొత్త రైలు కావాలన్నా ఇచ్చేటువంటి పరిస్థితులు లేడు. సార్ ఇప్పుడు మీరు బయటికి రావడం వల్ల రాష్ట్రానికి వచ్చే కొద్ది గొప్ప ప్రాజెక్టులు కూడా రాకపోతే ఏం ప్రాజెక్ట్ వస్తుంది? ప్రాజెక్ట్ వస్తే 4 గంటల సేపు కూర్చుంటా, 5 గంటల సేపు కూర్చుంటా, ఏమి కాదు. ప్రెస్ కోసము చూపించే ఫిగర్స్ ఉన్నాయి తప్ప ప్రజల కోసం చేసేటువంటి ఫిగర్స్. రైల్వే మంత్రి గారిని కలిసి అదే పద్ధతి, ఇక్కడ కలిసి అదే పద్ధతి. 20,000 కోట్ల బడ్జెట్ చూపి 200 కోట్లు ఉంది, మార్చడానికి ఇంకా 18,800 కోట్లు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టలేరు, ఊరినే చెప్తున్నారు ఇక్కడ కౌలు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఉన్న చోటే రైల్వే జోన్ ఏర్పాటు చేయడం సముచితమని నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. ఈ మేరకు రైల్వే జీఎం ఏర్పాటు చేసిన భేటీలో పాల్గొన్న ఆయన ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదన్నారు. అధికారులు కేవలం ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదిస్తారే తప్ప ప్రాజెక్టులు మంజూరు చేసే అధికారం వారికి ఉండదన్న రాయపాటి కొందరు తెలుగుదేశం ఎంపీలకు సరైన అవగాహన లేనందునే భేటీ నుంచి బయటకు వచ్చారని అన్నారు.
రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే క్యాపిటల్ ఉంటుందో క్యాపిటల్ లో ఉండాలి హెడ్ క్వార్టర్స్. యునైటెడ్ ఆంధ్ర ఉన్నప్పుడు ఇప్పుడు శ్రీనగర్ లో రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఉంది. అదేవిధంగా ఇవాళ మనకి అమరావతి హెడ్ క్వార్టర్స్ క్యాపిటల్ వస్తుంది. మా రిక్వెస్ట్ ఏంటంటే రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ షుడ్ బి సమ్వేర్ నియర్ గుంటూరు ఆర్ విజయవాడ. కెనాట్ బి విశాఖపట్నం. దే ఆర్ ఆస్కింగ్ అవర్ సీఎం is also insisting for విశాఖపట్నం, బట్ we are opposing. We want this to come to only this గుంటూరు ఏరియా. ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో సీఎం కూడా అక్కడే ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో రైల్వే మార్గాలు స్టేషన్ల అభివృద్ధికి అన్ని చర్యలు చేపడుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా చెప్పారు. ఈ అంశంపై నిర్వహించిన భేటీ నుంచి కొందరు ఎంపీలు అర్ధాంతరంగా వెళ్లిపోయినప్పటికీ వారి ప్రతిపాదనలను తీసుకున్నట్టు గుప్తా వివరించారు. కొత్త రైళ్లు లైన్లకు సంబంధించి ఎంపీలు ఇచ్చిన అన్ని ప్రతిపాదనలను రైల్వే బోర్డు ముందు పెట్టి వాటిని సాధించేందుకు ప్రయత్నిస్తామని గుప్తా పేర్కొన్నారు. We have received number of demands from the honorable MPs in regard to introduction of trains, in regard to extension of trains, stoppages, construction of ROBs or RUBs. All these demands would be actively considered at the headquarters level. Connectivity to the new state capital, Amravati, was also discussed. I have already sent a proposal for a comprehensive survey for rail connectivity to proposed Amravati city to Railway Board. తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పైసా రుసుము చెల్లించకుండానే చదువుకునే అవకాశం కలగనుంది. 2015-16 విద్యా సంవత్సరం నుంచి ఒక్క పైసా రుసుము చెల్లించకుండానే ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదువుకోవచ్చంటూ తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 402 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,15,000 మంది విద్యార్థులు చదువుతుండగా ప్రభుత్వ కళాశాలలు అందుబాటులో లేక ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులు చెల్లించలేని పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని గుర్తించి రుసుముల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సైన్స్ విద్యార్థులు ప్రయోగశాల గ్రంథాలయం ప్రవేశ రుసుము పేరుతో రూ1,800, ఆర్ట్స్ విద్యార్థులు రూ530 రుసుములు చెల్లిస్తుండగా ఇక నుంచి ఆ మొత్తాలు చెల్లించాల్సిన అవసరం లేదు. మరోవైపు గ్రేటర్ ఎన్నికలకు అధికార తెరాస ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. గ్రేటర్ పరిధిలో పలువురు మంత్రులు పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చిత్రపురి కాలనీలో మంత్రులు మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లతో కలిసి పర్యటించిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెరాస అధికారంలోకి వస్తే హైదరాబాద్లో అశాంతి నెలకొంటుందని, సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్షాలు చేసిన ప్రచారంలో వాస్తవం లేదని ఇప్పటికే నిరూపించినట్టు చెప్పారు. మల్కాజ్గిరిలో పర్యటించిన తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు కేవలం తెరాసకే ఉందన్నారు. తెలంగాణ వస్తే, అందులో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఇక్కడ సీమాంధ్రులను తరిమేస్తారని, దాడులు చేస్తారని, శాంతి భద్రతలను అసలు ఉండవని, చలనచిత్ర పరిశ్రమ మొత్తం తట్టబుట్ట చదువుకొని ఆంధ్రాకు పోతుందని లేదా ఇంకొకడికి పోతుందని, పెట్టుబడులు ఆగిపోతాయి, ఐటీ కంపెనీలు కాదు కదా, కనీసం పాన్ డబ్బా పెట్టేవాళ్ళు కూడా ఎవరు అందరూ వెళ్ళిపోతారన్నారు. అదే మాత్రం కాకుండా అసలు భూముల ధరలు దమాలంటాయి, భూములని కూడా పడిపోతాయి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. నేను ఈ రోజు 18 నెలల తర్వాత, ఎందుకంటే అల్టిమేట్ గా రాజకీయ నాయకులు ఏం చెప్పారన్నది ముఖ్యం కాదు, ఏం చేశారన్నది ముఖ్యం, మాటల కంటే చేతలు ముఖ్యం. సంవత్సరాల కాలంలోనే 24 గంటల కరెంట్ ఇచ్చిన చరిత్ర ఎవరిది అది తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రమే. ఓట్లు అడగగలిగే హక్కు గులాబీ జెండాకు మాత్రమే ఉంటది, టిఆర్ఎస్ మాత్రమే ఉంటది. తెరాస ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని తెలుగుదేశం తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్లో పర్యటించిన రేవంత్ రెడ్డి ఎన్నికల్లో మహిళల రిజర్వేషన్లు పెంచామని ప్రచారం చేస్తున్న తెరాస ఎంపీ కవితపై విమర్శలు సంధించారు. తెలంగాణ మంత్రివర్గంలో మహిళలకు ఎందుకు చోటు కల్పించలేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన తెరాస ఎమ్మెల్సీలు శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ 10 మంది తెరాస ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే తమ విజయానికి కారణమన్న తెరాస ఎమ్మెల్సీలు శాసనమండలిలో ప్రజా సమస్యలు, తమను ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల సమస్యలను ప్రస్తావిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, ఈటల, ఎంపీలు కవిత, సుమన్ పాల్గొన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం సహా ఆ దేశ కరెన్సీ భారీ పతనాన్ని నమోదు చేసిన వేళ అంతర్జాతీయ మార్కెట్లు అమ్మకాల ఒత్తిళ్లకు గురికాగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఒక్కరోజే 555 పాయింట్లు పతనాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ 19 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 173 పాయింట్లు క్షీణించి 7,600 మార్కు దిగువకు పడిపోయింది.
చైనా ఆర్థిక మందగమనం ప్రపంచ మార్కెట్లను అమ్మకాల ఒత్తిడిలోకి నెట్టేసిన వేళ దేశ స్టాక్ మార్కెట్లు మరో భారీ పతనాన్ని చవిచూశాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనాలో వృద్ధి రేటు మరింత పడిపోయే అవకాశాలున్నాయనే అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా మదుపరులో ఆందోళన పెంచింది. ఈ పరిస్థితిలో చైనా మార్కెట్ల పెట్టుబడుల ఉపసంహరణకు విదేశీ మదుపరులు మొగ్గు చూపగా చైనా స్టాక్ మార్కెట్లతో తీవ్ర పతనం నమోదై ఈ ఉదయం లావాదేవీలు మొదలైన 15 నిమిషాల్లోనే ట్రేడింగ్ నిలిపేశారు. ఇది ప్రపంచ మార్కెట్లపై తీవ్రమైన ప్రభావం చూపగా భారత స్టాక్ మార్కెట్లు కూడా అమ్మకాల ఒత్తిడితో కుదేలయ్యాయి. ప్రధానంగా స్థిరాస్తి, ఆటోమొబైల్, మౌలిక సదుపాయాలు, మెటల్, విద్యుత్, చమురు, సహజ వాయువు, బ్యాంకింగ్ సహా ఇతర కీలక రంగాల్లో అమ్మకాలు పెరిగి సెన్సెక్స్ 19 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. క్రితం 3 సెషన్లలో 754 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఈ ఒక్కరోజే 555 పాయింట్ల పతనం నమోదు చేసింది. ఈ ఉదయం 25,225 పాయింట్లు ప్రారంభమైన సూచీ మొదటి నుంచి తీవ్ర హెచ్చుతగ్గులకు గురైంది. ఒక దశలో కాస్త పెరిగి 25,230 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచీ చైనా మార్కెట్లో ప్రకంపనల తర్వాత తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి మధ్య 24,826 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సూచీ చివరకు 24,852 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 173 పాయింట్లు క్షీణించి 7,568 వద్ద ముగిసింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 2 వారాల కనిష్ట స్థాయి 66.90 రూపాయలకు పతనం కావడం కూడా స్టాక్ మార్కెట్లలో నష్టాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు, పెళ్లిళ్ల సీజన్లో దేశీయంగా డిమాండ్ పెరిగిన వేళ కొంతకాలం స్థిరంగా కొనసాగిన బంగారం ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. దేశీయంగా నగలు వ్యాపారులు కొనుగోళ్లు పెంచడం, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగిన వేళ 10 గ్రాముల బంగారం ధర ఇవాళ ఒక్కరోజే 430 రూపాయలు పెరిగి 3 వారాల గరిష్ట స్థాయిని తాకింది. మరోసారి 26,000 మార్కు దాటిన 10 గ్రాముల పసిడి ధర 4 రోజుల్లోనే 910 రూపాయలు వృద్ధి నమోదు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 26,330లకు చేరింది. కిలో వెండి ధర 250 రూపాయలు పెరిగి 34,000 మార్కు చేరింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందని వస్తు సేవల పన్ను జీఎస్టీ బిల్లు, స్థిరాస్తి రంగ బిల్లులపై కేంద్రం మళ్లీ దృష్టి సారించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ చట్టాన్ని అమలు చేయాలని భావిస్తున్న కేంద్రం బిల్లు ఆమోదానికి విపక్షాలను ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసానికి వెళ్లిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు 2 కీలక బిల్లులకు సహకరించాలని కోరారు. విపక్షం సహకరిస్తే బడ్జెట్ సమావేశాలను ముందే నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. చొరవ తీసుకొని సోనియా గాంధీ గారిని, మన్మోహన్ సింగ్ గారిని పిలిచి జీఎస్టీ బిల్లు పాస్ అవ్వడం, ఇతర బిల్లు పాస్ అవ్వడంలో సహకరించమని కోరితే కాంగ్రెస్ పార్టీ 3 సలహాలు నుండి అభ్యంతరాలు వాటిని లేవనెత్తింది. ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ గారు వారు లేవనెత్తిన 3 అంశాలకు సవివరమైన సమాధానాన్ని కాంగ్రెస్ నాయకత్వానికి అందజేశారు. మీరు తొందరగా నిర్ణయం తీసుకొని తెలియజేస్తే ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు కూడా అవసరమైతే కొద్దిగా ముందుకు జరిపైనా మనం ఈ బిల్లు పాస్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. నేను మళ్ళీ నా సహచరులతో మాట్లాడి త్వరలో మళ్ళా ప్రభుత్వానికి తెలియజేస్తానని చెప్పారు. తొందరలోనే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నా. సుదీర్ఘ తీరం భద్రత కోసం భారత నౌకాదళంలోకి మరో అత్యాధునిక యుద్ధ నౌక చేరింది. జలాంతర్గాములను సైతం ధ్వంసం చేసే సామర్థ్యంతో రూపొందించిన అత్యాధునిక విధ్వంసక నౌక ఐఎన్ఎస్ కద్మత్ను భారత నౌకాదళ ప్రధానాధికారి ఆర్కే ధోవన్ విశాఖలో ప్రవేశపెట్టారు. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మించిన కద్మత్ చేరికతో తీర భద్రత మరింత పరిపుష్టమవుతుందని ధోవన్ చెప్పారు. ఈ నౌకలో ఉపయోగించే ఆయుధాలు సహా అన్ని పరికరాలు 90% స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినవేనని ధోవన్ తెలిపారు. ముఖ్యాంశాలు మరోసారి. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ కాలపరిమితి కుదింపుపై హైకోర్టు స్టే. 2 రోజుల్లో రిజర్వేషన్లు షెడ్యూల్ ఖరారు చేయాలని ఆదేశాలు. హైకోర్టు తీర్పుపై తెలంగాణ సర్కార్ ఉన్నత స్థాయి సమీక్ష. న్యాయస్థానం ఆదేశాల మేరకే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం. తెలంగాణలో 3 ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు పునాది. ములుగులో ఉద్యాన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన కేసీఆర్, రాధామోహన్ సింగ్. అమరావతి నిర్మాణానికి బలవంతపు వసూళ్లు లేవన్న చంద్రబాబు. స్వచ్ఛంద విరాళాలను మాత్రమే సేకరిస్తున్నామని స్పష్టీకరణ. దక్షిణ మధ్య రైల్వే భేటీలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల నిరసన. సమావేశాలతోనే సరిపెడుతున్నారని ఆగ్రహం. అర్ధాంతరంగా నిష్క్రమణ. పఠాన్కోట్ ఉగ్రదాడి వెనుక జైషే మహమ్మద్. కేంద్రానికి నిఘా వర్గాల నివేదన. ముష్కర్లపై చర్యల ఆధారంగానే చర్చలుంటాయన్న విదేశాంగ శాఖ.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లుల ఆమోదం కోసం కేంద్రం కసరత్తు. మద్దతివ్వాలని సోనియాతో సమావేశంలో వెంకయ్య విజ్ఞప్తి. భారత మార్కెట్లకు మరోసారి చైనా మందగమనం దెబ్బ. ఏడాదిన్నర కనిష్ట స్థాయికి సెన్సెక్స్ ఒక్కరోజే 555 పాయింట్లు పతనం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.